నమస్తే అండి. ఈరోజు మనం సంగారెడ్డిలో ఉన్నటువంటి నందికంది విలేజ్కి వచ్చామండి. ఈరోజు మనం శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ని చూడ్డానికి వచ్చాము. ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న పురాతనమైన శిల్పాలంతా సంపదను చూడ్డానికి వచ్చాము. రండి, మనం ఈ శిల్ప సంపదను చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ శిల్ప సంపద అంతా ఎలా అయిపోయిందో చూడండి. ముష్కరులు మొత్తం పాడు చేశారు. కాబట్టి మన శిల్ప సంపదను మొత్తం శిథిలావస్థకు తీసుకొచ్చినటువంటి విగ్రహాలను చూడండి. ఇక్కడ భైరవుని గుడి, మొత్తము భైరవుని విగ్రహం కూడా ముక్కలు చేశారు. అలాగే ఇప్పుడు మన దగ్గర లక్ష్మీ యంత్రం అండి, ఇది పురాతనమైనటువంటి, దీన్ని కూడా ఇచ్చేస్తే శిథిలావస్థలో అయిపోయి ఇలా మిగిలిపోయింది. అప్పటి గోపురము తాలూకు మొత్తము మండపంలో ఉన్నటువంటి లక్ష్మీ అవతారంలో ఉన్నటువంటి లక్ష్మీ యంత్రంలాగా ఉంది ఇది. ఈ పాత రాతిది. అలాగే మన భైరవుణ్ణి ముక్కలు చేశారు. ఈ విగ్రహం చూడండి. అలాగే నాగ ప్రతిమలు ఉన్నాయి. ఈ గుడిలో ఇన్ని ప్రతిమలు ఉన్నాయి అంటే మనకి అప్పట్లో మన నాగదేవతను ఎంతలాగా పూజ చేసేవాళ్ళో మనకు తెలుస్తుంది. చూడండి, అయినా మనకి ఇంకా మన ఎన్ని విగ్రహాలు, నాగదేవత విగ్రహాలు ఉన్నాయో కనిపించడం కోసం పురాతన శిల్పాలు మన కోసం ఇంకా భద్రంగా దాచిపెట్టారు. చూడండి మన శిల్ప సంపద ఎంత ఉందో. ఇది శివలింగం అండి, ప్రాణవట్టం ఉంచారు. మనలాంటి వాళ్ళు ఎవరో శివలింగం పైన గోపురంలా తయారు చేసి సిమెంట్ పెట్టారు. అలాగే నాగప్రతిమ, ఇంకొక ప్రతిమ కూడా ఉంది. అన్ని నల్లరాతి శిల్పాలే ఉన్నాయండి. మన భావితరాలకు చూపించడం కోసం భద్రంగా దాచారు. నాగదేవత విగ్రహం అండి. చూడండి, ఇప్పుడు మొత్తం ముక్కలైపోయి పాడు చేశారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం దగ్గర ముక్కు కూడా శిథిలం అయిపోయింది. తర్వాత ఇప్పుడు గాలి గోపురం చూడండి. తోరణము, శిలా తోరణం కూడా ఉంది. నల్లరాతి శిల్ప సంపద కూడా ఇక్కడ మనం చూడట్టుగా ఉంది. ఇలా ఎన్నో శిథిలావస్థలు అయిపోయి చేరుకున్నాయి. దీన్ని కూడా ముక్కలైన వాటిని జాయిన్ చేసి పెట్టారు మన వరకు అందించడం కోసం, మన భావితరాల కోసం. ఇంకా ఇలాంటి సంపద ఉంది అని మొత్తం చూస్తుంటే కనుక ఈ గుడిలో నాగదేవత విగ్రహాలు చాలా ఉన్నాయి. అప్పట్లో నాగదేవతను చాలా పూజ చేసేవారు అనేది ఈ ఆనవాళ్ళు బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి, నాగదేవత విగ్రహాలు ఇన్ని ఉన్నాయంటే కనుక ఈ గుడిలో ఉన్న సంపదను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే అప్పట్లో మన నాగదేవత అని బాగా పూజ చేసేవాళ్ళని మనకు అర్థమవుతుంది. కాబట్టి నాగదేవత విగ్రహాలు చాలా ఉన్నాయి. ఎన్ని పాడు చేసినా, ఎంతమంది చేసినా రకరకాల శిల్పాలు మాత్రం మనకు దర్శనం ఇస్తూనే ఉన్నాయి గుడిలో. అప్పట్లో ఇంత నాగదేవత విగ్రహాలను పూజ చేస్తారని మన దాకా అర్థమవుతుంది. కాబట్టి చూడండి ఎన్ని నాగదేవత విగ్రహాలు ఉన్నాయో. చూడండి, ఇప్పుడు మనము బ్రహ్మసూత్ర శివలింగం దగ్గరకు వచ్చామండి. ఇక్కడ మనకి పురాతనమైనటువంటి బ్రహ్మసూత్ర శివలింగం కనిపిస్తుందండి. ఎంత పురాతనమైందో, మనం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ బ్రహ్మసూత్ర శివలింగాన్ని చూడలేము. అలాంటిది మనం ఇక్కడికి వచ్చిన ఈ టెంపుల్ సంగారెడ్డిలో వచ్చిన నందికంది విలేజ్లో మనము ప్రత్యక్షంగా బ్రహ్మసూత్ర శివలింగం చూస్తున్నాము. అలాగే ఆయన ముందు నందీశ్వరుడు ఉన్నారు. అలాగే మన ఈ బ్రహ్మసూత్ర శివలింగానికి మొత్తం అప్పుడు ముష్కరులు పాడు చేయడం వల్ల అక్కడ చిన్నపాటి ప్రాబ్లం జరిగి ఆయనది ఒక చిన్న ముక్క పోయింది. దానికని బయట పెట్టారు. అలాగే నాగప్రతిమలు కూడా ఉన్నాయి. ఆయన చుట్టుపక్కల నందీశ్వరుడు ఉన్నాడు, నాగప్రతిమలు ఉన్నాయి. మనం రాగానే మనము గుడి ముందు ప్రత్యక్షంగా మన బ్రహ్మసూత్ర శివలింగం కనిపిస్తుంది. అలాగే మన అప్పటి నల్లరాతి కొండల్లాగా ఉన్నాయి. ఇవి నిజానికైతే గజస్తంభం కాదు, కానీ అప్పట్లో ఇవి తోరణాలుగా పెట్టారు. మరి ఏంటో తెలియదు, దాని ఆనవాలుగా మాత్రం మనకు కనిపించేలాగా పెట్టారు. అలాగే బ్రహ్మసూత్ర శివలింగం కూడా అప్పుడు ముష్కరులు పాడు చేస్తే మన శివలింగంలో కొంచెం ముఖం పోయింది. కానీ అందుకని పూజలు అందుకోరు అన్నట్టుగా టెంకాయలు కొట్టే ప్లేస్లో మనకు ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ బ్రహ్మసూత్ర శివలింగంలో అప్పుడు ముష్కరులు పాడు చేస్తే గనక మన గుడి మొత్తం పాడు చేయడం జరిగింది. అందులోనే మన చిన్న ముక్క పోయింది చూడండి, మన శివయ్యది. ఆయన సర్వాంతర్యామి కాబట్టి ఆయన మనం అనుక్షణం ఎక్కడున్నా మనకి ఆయన రూపంలో కనిపించడం కోసం ఈ స్వామివారు బయటే వేంచేసి మన కోసం ఉన్నారు.
మనం ఈ గుడికి వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా చూడాల్సింది. మనము బ్రహ్మసూత్ర శివలింగాన్ని ముట్టుకోవాలి. మన జన్మ జన్మ పాపాలన్నీ విమోచనం కలుగుతాయండి. అలాగే ఇప్పుడు నందయ్య, ఈ నందీశ్వరుడు ఆయనకి అప్పటి నందీశ్వరుడండి. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మన శివయ్యతో పాటుగా నందీశ్వరుణ్ణి, ఈ నాగప్రమిదల్ని కూడా దర్శనం చేసుకోండి. చూడండి, అలాగే మన ఈ గుడి ప్రహరీ మొత్తంగా చూడండి, నాగప్రతిమలు, అప్పటివి విగ్రహాలు, మొత్తం అప్పటి సంపద అంతా కోల్పోకుండా అక్కడక్కడ శిల్పాలను ఎక్కడికక్కడ పెట్టి మన వరకు అందించడం కోసం చూపించారు. ఇప్పుడు మనం లోపల మెయిన్ ఎంట్రన్స్కి వెళ్తున్నామండి. పదండి. ఇప్పుడు మనము బ్రహ్మసూత్ర శివలింగంతో పాటు ధ్వజస్తంభంకి వచ్చామండి. ఇక్కడ ఇప్పుడు చూస్తున్న బ్రహ్మసూత్ర శివలింగంతో పాటు ఇక్కడ ఈ ధ్వజస్తంభం చూసుకుంటే కనుక వెడల్పుగా పెద్దగా ఉంది. ఇప్పుడు మొత్తం ధ్వజస్తంభాలు చూస్తే సన్నగా పొడవుగా ఉంటాయి, కానీ అప్పటి ధ్వజస్తంభం చూస్తే వెడల్పుగా, దాంతోపాటు శిల్ప సంపద కూడా ఉంది. దానికి దేనికో సంకేతం అన్నట్టుగా లిపితో పాటు ఇక్కడ చరిత్రకు మనకి ఇంకేదో తెలియడం కోసం ఎన్నో ఆకారాలు ఉన్నాయి. చూడండి, మనకి ఇక్కడ ఈ శిల్పం మీద అంతా చెక్కినట్టుగా ఉన్న ఈ శిల్ప సంపదతో పాటు ఇప్పుడు అక్కడ ఆకారం అనేది ఉంది. ఈ ఆకారం చూస్తే కనుక బల్లెంలాగా ఉంది. చూడండి, ఇది దేనికి సంకేతం అనేది నాకైతే తెలియదు. దాంతోపాటు కింద ఒక అప్పటి భాషలో ఉన్న చరిత్ర మనకు తెలియడం కోసం ఒక రకమైన లిపి కూడా ఉందండి. ఇది ఏ భాష అనేది కూడా మనకు తెలియదు. అయినా కూడా ఈ బల్లెము, ఆ బల్లెనికి కింద లిపి, ఆ లిపితో పాటు మనకి ఇంకా కావాల్సిన కొన్ని శిల్ప సంపదనిచ్చారు. ప్రతి అణువులో కూడా అప్పటి చరిత్ర మనకు తెలియడం కోసం ప్రతి ఒక్క శిల్పం పైన లిపి అక్షరాలతో రాశారు. చూడండి, దాంతోపాటు ఈ బల్లెం ఆకారంలో ఉన్నది కొన్ని గుడిలలో చూస్తే శివలింగం ఈ టైప్లో కూడా ఉంది, పాత పురాతనమైన గుడిలలో. అలాగే మరి ఇది దానికి సంకేతం అనుకుంటా. ఇది శివయ్య ధ్వజస్తంభం కాబట్టి ఈ ఆకారం ఉందని నేను అనుకుంటున్నాను. నిజానికి మనకి ఇది చరిత్ర చూస్తే కానీ మనకు అర్థం కాదు. ఇది పాత లిపితో పాటు మనకి ఇది ముందు తరాల వాళ్ళకి తెలియడం కోసం ఈ ధ్వజస్తంభం పైన ఆ లిపిలో అప్పటి భాషలో మనకి వాళ్ళు రాశారని మేము అనుకుంటున్నామండి. అలాగే మనం మొత్తం ఈ చిన్న చిన్న స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభం చూస్తే తామర పువ్వు ఆకారంలో మనకి ఒక యంత్రంలాగా కనిపిస్తుంది పైన. కింద చూస్తే కనుక నందీశ్వరుల వారు ఉన్నారు. ఈ నందీశ్వరుల వారి పైన శివయ్య కొలువై ఉన్నట్టుగా ఉన్నారు. ఇంకా పైగా పక్కన చూస్తే కనుక నల్లరాతితో ఉన్నటువంటి మన శివలింగం కూడా ఉందండి. కింద చూస్తే శివపార్వతులు, గణేశుడు కూడా ఉన్నారు. అలాగే ఇలాంటి మంచి సంపదను కూడా దాన్ని కూడా ముక్కలు చేసి పెట్టారు. అది కూడా మళ్ళీ మనకే సిమెంట్ పెట్టి అతకబెట్టేసి పెట్టారు అక్కడ టెంపుల్లో. మనకి మన చరిత్ర ఇది అని తెలవడం కోసం, మన ముందు తరాల వాళ్ళకి మన టెంపుల్ విశిష్టత తెలవడం కోసం టెంపుల్ వాళ్ళు ఇంకా భద్రంగా దాచిపెట్టారండి. కానీ ఇలాంటి శిల్ప సంపద ఇంకా చాలా రోజులు ఉండాలి, ముందు తరాలు తెలుసుకోవాలి మన చరిత్ర, మన సంస్కృతి అని అప్పటి వాళ్ళు వాళ్ళ లిపిలో అన్నీ రాసి పెట్టి ప్రతి ఒక్క దాని మీద భద్రంగా పెట్టారు. కానీ కొంతమంది ముష్కరుల వాళ్ళ సొంత ఇది వల్ల మన గుడులన్నీ నాశనం చేయడం జరిగింది. అలాగే పాడైపోయిన మన వాళ్ళకి చూపించడం కోసం మన ఈ గుడి వాళ్ళు మొత్తంగా భద్రపరిచి పెట్టడం జరిగిందండి. చూడండి ఎంత మంచి ఆకారాలు ఉన్నాయో. శివయ్య ఉన్నాడు, నందీశ్వరులు ఉన్నారు. అలాగే పైన చూస్తే కనుక యంత్రంలాగా ఉన్న ఒక పువ్వులాగా ఉంది. నంది పైన శివయ్య ఉన్నారు, అమ్మవారు ఉన్నారు. ఇలాంటి శిల్ప సంపద కింద అప్పటి లిపి కూడా ఉంది. చూడండి, ఇదంతా చరిత్ర మనకి చెప్తున్న నిజాలు. ఇవి మనం మన పిల్లలకి, భావి తరాలకు కూడా నేర్పియాలి, చూపించాలి. ఇలాంటి శిల్ప సంపద దగ్గరికి మనం తీసుకొచ్చి మన కళాఖండాలన్నీ చూపించాలండి. ప్రతి ఒక్కరూ మన టెంపుల్ విశిష్టతను తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మన చరిత్రకి ఆనవాలుగా ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి ముందు తరాల వాళ్ళ కోసం. కాబట్టి ఇప్పుడు మనం మన మెయిన్ టెంపుల్ రామలింగేశ్వర స్వామి టెంపుల్లోకి వెళ్తాము. రండి చూద్దాం.
చూడండి, మన శిల్ప సంపదనంతా పాడు చేశారు ముష్కరులు. మన గుడి మొత్తం ధ్వంసం చేయడానికి అప్పుడు కొంతమంది ముస్లింలు మన పైన దండెత్తొచ్చారు. మన గుడినంతా పాడు చేశారనేసి మన చరిత్రలో ఉంది. అలాగే మన శిల్ప సంపదనంతా కూడా పాడు చేశారు. మన గుడిని మొత్తం ఎక్కడికక్కడ కళావిలహీనంగా చేయాలని చూశారు. అయినా మన పిల్లల వరకి మన వరకి ఈ గుడి ఈ మాత్రం భద్రంగా ఉందంటే మనకెన్నో జన్మల అదృష్టం ఉంటే గాని మనం చూడలేము. కానీ చూడండి, ప్రతి ఒక్క ప్రతి ఒక్క కళాఖండాన్ని పాడు చేయడం జరిగింది. అయినా ఇన్ని పాడు చేసినా గూడా మన కళ ఇంకా బ్రతికే ఉంది. మనకి ఇంకా మన పిల్లల వరకి మన చరిత్ర చూపియాలన్న తాపత్రయంలో ఇంకా ఇప్పటివరకి దాన్ని భద్రంగా దాచడం జరిగిందండి. అయినా ఎక్కడికక్కడ ముక్కలైపోయినా మన శివయ్య మనకు భద్రంగా ఉన్నారు. కానీ ఈ విలేజ్‌లో ఇంకా చెప్పుకోదగ్గది చాలా విచిత్రమైంది ఒకటి లోపలుంది. ఇప్పుడు చూడండి, ప్రతి శిల్ప సంపద పైన చూసుకుంటే గనక మనకు కంపల్సరీ ప్రతి ఒక్క శిల్పం పైన, ప్రతి ఒక్క కట్టడం పైన అక్కడ మన లిపి రాసి ఉందండి. ఆ లిపిలో మనకు కావాల్సిన చరిత్ర అనేది ఉంది. పైన గోపురం పైన చూడండి, మన హిందూ సమాజం జెండా రెపరెపలాడుతూ ఉంది. మన హిందుత్వం ఏందో చూపియడానికి అన్నట్టుగా మన హిందూ దేవాలయాల్లో ఆ కాషాయం రంగులో ఉన్న జెండా చూస్తేనే మనలో ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. అలాగే మన హిందూ ధర్మం ప్రకారం మనం హిందువులమైనందుకు చాలాగా సంతోషించాల్సిన విషయము. పైగా రెండోది ఏందంటే, ఇలాంటి శిల్ప సంపద, ఇలాంటి పురాతనమైన గుడులు ఇంకా మన వరకు ఇన్ని యుగాల కింద చూస్తున్నామంటే మన పూర్వజన్మ సుకృతం అండి. ఇప్పుడు మనము రామలింగేశ్వర స్వామి లింగంతో పాటు బ్రహ్మసూత్ర శివలింగం కూడా చూస్తున్నామండి. ముందు నందీశ్వరుల వారు, లోపల చూస్తే గనుక స్వామివారు, అమ్మవారు ఉన్నారు. లోపల మనకి కనిపించేది బ్రహ్మసూత్ర శివలింగం అండి. బ్రహ్మసూత్ర శివలింగము, పైగా అమ్మవారు కూడా ఉన్నారు. ఈయన ఇక్కడ రామలింగేశ్వర స్వామి, అమ్మవారు కూడా పార్వతీదేవి ఉన్నారు. చూడండి. ఇప్పుడు చూడండి, మన శిల్ప సంపద, మన ఆనవాళ్ళు, మన గాలి గోపురం ఎంతలాగా బాగుందో చూడండి. దానిపైన మన హిందూ సమాజం కాషాయ రంగం జెండా ఎలా రెపరెపలాడుతూ ఉందో, మన 1100 సంవత్సరాల కిందటి పురాతనమైనటువంటి రామలింగేశ్వర స్వామి యొక్క గోపురం అండి. ఎంత అందంగా చక్కగా ఉందో. గోపురం పైన తామర పువ్వు లాంటి ఒక యంత్రంలాగా ఉంది చూడండి. ఎంత చక్కగా 1100 సంవత్సరాల కిందటి పురాతనమైనటువంటి గుడి మన భావితరాల కోసం నేనున్నాను మీకు అన్నట్టుగా చూపిస్తూ ఉంది. మనము ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటేలే కానీ ఇలాంటి గుళ్ళని మనం దర్శించుకోలేమండి. మనం మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఈ శిల్ప సంపదని ప్రతి ఒక్కరం భావితరాలకి మనం అందరం చూస్తూ ఉండాలి. మనం మన పిల్లలను కంపల్సరీ టెంపుల్స్‌కి తీసుకురావాలి. మన చరిత్రను చూపించాలి. మన గుడుల గొప్పతనం, మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని మన పిల్లల వరకి చాటి చెప్పాలండి. భావితరాలకి మన హిందూ ధర్మం గురించి, మన చరిత్ర గురించి, మన గుళ్ళ గురించి మనం ప్రతి ఒక్కరికి మనం సహితం అన్నట్టుగా కాషాయం రంగు గొప్పతనాన్ని చూపిస్తూ మన సనాతన ధర్మం గొప్పతనాన్ని మనం మున్ముందుకు తీసుకెళ్ళాలండి. మన పిల్లలను కూడా హాలిడేస్‌లో అక్కడికి ఇక్కడికి తిప్పకుండా మన పాత గుడుల దగ్గరికి తీసుకురావాలి. ఇలాంటి టెంపుల్స్ ఎక్కడ ఉన్నా కూడా మన పిల్లలకి మన చరిత్రను చూపించాలి. ఇప్పుడు చూడండి, మన శిల్ప సంపదతో పాటు ప్రతి ఒక్క దానిపైన స్తంభాల పైన కూడా మనకి ప్రతి ఒక్క చెక్కడంలోనూ కూడా అక్కడక్కడ చూస్తే గనుక మనకి లిపితో పాటు మనకు సంబంధించిన ఆనవాళ్ళకి ప్రతి ఒక్క శిల్ప సంపద కూడా అప్పుడు చూడండి, శివలింగం గనుక అర్చన చేస్తే ఆ నీళ్ళు కూడా భూమిలోకే వింకిపోయేలాగా ఇక్కడ ఒక బావి లాంటిది కట్టారు. ఎక్కడ కూడా నీళ్లు తొక్కకుండా ఉండడం కోసం. ఈ పైన ఉన్న గోపురం పైనుంచి కిందర వరకు చూస్తే గనక నల్లరాతి విగ్రహమే అండి ఇదంతా. నల్లరాతితోనే ఉంది ఈ గాలి గోపురం అంతా కూడా. దాని మీద కూడా చూస్తే గనక అక్కడక్కడ మనకి తోరణాలు, శిల్పాలు కొన్ని రకాలుగా అప్పటి చరిత్ర, అప్పటికి చరిత్రకు తగ్గట్టు సంబంధించిన
శిల్ప సంపద అంతా కనిపిస్తుందండి. ఇది చాణక్యుల నాటి గుడి అని చెప్తున్నారు. అప్పటి ఈ సంపదను చూస్తే గనక నల్లరాతి విగ్రహాలు ఇవి చాలా అరుదుగా ఉన్నాయండి. ఇట్లాంటి టెంపుల్స్ మన చాణక్యులు కట్టినటువంటి ఈ గుడి కాబట్టి నల్లరాతిదని తెలుస్తోంది. కానీ అంత శిథిలంలో ఉన్నా కూడా ఇప్పటికీ ఆనవాళ్ళుగా మనకి ఈ గుడి ఇంతవరకు ఉందంటే మన అదృష్టం అండి. చూడండి అక్కడక్కడ అన్ని ధ్వంసం అయిపోయి ఉన్నాయి, అయినా మనకి ఉన్నాయి. ఇప్పుడు మనము రామలింగేశ్వర స్వామి లోపలికి వెళ్తున్నామండి. చూస్తే గనక ఏనుగులు ఉండాల్సిన ప్లేస్లో ఏనుగులన్నీ పాడైపోయాయి, విరగ్గొట్టేశారు, ముక్కలైపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే గనక ఇవన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. అయినా కూడా మనకి ఇంకా అక్కడక్కడ ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని భద్రంగా దాచి ఇంకా మన వరకు కొంచెం ఉంచారు. ఇప్పుడు మనం లోపల టెంపుల్లోకి వచ్చాము, రండి చూడండి. మనం రామలింగేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వచ్చాము. అక్కడ శిల్పాలు సంపద ఎంత అందంగా ఉందో చూడండి. మనం ఒకసారి చూస్తే గనక మనం ఇప్పుడు లోపలికి వస్తే మనం అందరూ మన చరిత్ర గురించి మనం చూసుకొని ఇంతలాంటి గుడి దగ్గరికి మనం ఎన్ని రోజులు వెళ్ళలేమని మీరు అనుకుంటారు. రండి చూద్దాం. ఇప్పుడు చూస్తే గనక అప్పటి శిల్ప సంపద ఎంత అందంగా ఉందో చూడండి. ఎన్ని శిల్పాలున్నాయి, ఎంత బాగున్నాయి. మన ఈ శిల్పాల సంపద అంతా చూసి మన పురాతనమైన చరిత్ర అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు చూస్తే గనక ఇక్కడ మెయిన్ ఈ టెంపుల్లో ముఖ్యంగా చూడాల్సింది ఈ నందీశ్వరుడు అండి. ఈయన చాలా పవర్ఫుల్ నందీశ్వరుడు అని చెప్పాలి. ఎందుకంటే ఈ విలేజ్ పేరు మొత్తం ఈ నందయ్య వల్లనే కనుక పేరు మారడం జరిగింది. అప్పటి ముష్కరులు మొత్తం ఈ నందీశ్వరునికి మొత్తం డ్యామేజ్ చేశారు చూడండి, కాలుకి ఇంకా దెబ్బ ఉంది. అప్పుడంతా ఈ నందీశ్వరుడికి చెవులు కూడా తీసేశారంటండి. చెవులు మొత్తం విరగొట్టిన తర్వాత ఈ పాదం మీద కొడితే స్వామివారు అంబా అని గట్టిగా సౌండ్ వస్తే పారిపోయారట ముష్కరులు. అలాగా అప్పటి చరిత్రకు ఆనవాలుగా ఆయన ఉన్నాడు నందీశ్వరుడని తెలవడం కోసం మనకు ఈ నందీశ్వరుల వారు చాలా భయంకరంగా అరిస్తే వాళ్ళు పారిపోయారట దొంగలు. కాబట్టి ఇంకా కూడా అప్పటి ఆనవాలుగా ఆయన కాళ్ళ మీద ముద్ర అలాగే ఉండిపోయింది. ఆయన చెవులు మాత్రం తీసేస్తే మళ్ళీ దాన్ని సరిచేసి పెట్టడం మన వరకు చూపిస్తున్నారంటండి. ఇప్పుడు ఈ శిల్ప సంపద చూడండి. ఈ లోపల ఉన్న గాలిగోపురంలో ఉన్నటువంటి మండపాలకి ఎంత మంచి శిల్ప సంపద ఉంది చూడండి. ప్రతి ఒక్క దగ్గర శిల్పాలు ఎంత బాగా చక్కగా ఏదో ఇప్పుడు మిషన్ చెక్కినట్టుగా అప్పుడు ఎంతలాగా సన్నగా ఎన్ని రోజుల్లో చేశారో ఎంత బాగా చేశారో కానీ 1100 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇంత నీట్గా ఉన్నాయి అంటే గనక ఇప్పట్లో సాధ్యం కాదు. కానీ చూడండి ఎంత చక్కగా చేశారో. లోపల కూడా అలాగే శివయ్యకి ఆరతి ఇవ్వడం, అభిషేకం జరిగింది ఇప్పటి వరకు ఇంతకుముందు. చూడండి లోపల ఉన్నది బ్రహ్మసూత్ర శివలింగం అండి. మనము ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి మనం బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకోలేము. వచ్చిన భక్తులందరూ కూడా శివయ్యకు అభిషేకం చేస్తున్నారండి. చూడండి ఇందాకే పూజ జరిగింది, స్వామివారిని దర్శించుకోవడం కోసం వస్తున్నారు. బ్రహ్మసూత్ర శివలింగం మన ఇంత దగ్గరలో ఉన్న సంగారెడ్డిలో ఉన్న నందికంది విలేజ్లో మనం బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఇంత దగ్గరగా చూసుకుంటున్నాము. స్వామివారిని చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. అలాగే చూస్తే గనక పైన మన పాత పురాతనమైనది అంటే గనక ఎదురుంగా గజరాజులు, గజలక్ష్మి అమ్మవారు ఉంటారు, లక్ష్మీదేవి. దానికి ఆనవాళ్ళు ఏంటి అంటే గనక పాత పురాతనమైన శివలింగాల దగ్గరే అలా ఉంటుంది. చూడండి మన నందీశ్వరుల వారితో పాటు మనకి గాలిగోపురం పైన ఉన్న ఒక శిల్ప సంపదతో పాటు ఇంకొకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గనక మన శివయ్య లోపల బ్రహ్మసూత్ర శివలింగం అని ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి దగ్గరగా బ్రహ్మసూత్ర శివలింగం అండి. మెయిన్ రామలింగేశ్వర స్వామి ఎదురుగా ధ్వజస్తంభం ముందు ఉన్నటువంటి మండపం కింద చూస్తే గనక కింద గంటలున్నాయి. అలాగే అప్పటి శిల్ప సంపద చూడండి పురాతనమైంది. దాంతోపాటు ఇరువైపులా గనక చూస్తే గనక ఎంట్రన్స్లో స్వామి యొక్క ద్వారపాలకులు ఉన్నారు. కుడి సైడు ఎడమ సైడు కూడా ద్వారపాలకులు ఉన్నారు. ఇప్పుడు పెయింట్ వేయడం జరిగింది కానీ ఇదంతా నల్లరాతి విగ్రహాలే. ఇవన్నీ చూస్తే గనక మొత్తం మన
స్వామివారికి ఇరువైపులా వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ ఆయన దగ్గరే ఉంటారు ద్వారపాలకులు అటు ఇటుగా. తర్వాత చూస్తే కుడి పక్కగా చూస్తే గనక మన గణేశుడు ఉంటారు. మన బొజ్జ గణపయ్య దర్శనం ఇస్తారు. మన బొజ్జ గణపయ్యతో పాటు మనకి ఈ 4 మండపాలు ఉంటాయండి. ఇక్కడ అమ్మవారు ఉంటుంది, దుర్గామాత కూడా ఉంది. ఇక్కడ చూడండి. అలాగే ఇక్కడ చూస్తే ప్రతి గోపురం పైన శిల్పాలతో పాటు ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క చరిత్ర ఉందండి. ఇందులో చూస్తే కనుక ఈ చరిత్రకి తగ్గట్టుగా మేము గాలి గోపురాలది కాకుండా నరసింహస్వామి అవతారము, లక్ష్మీ అవతారం కూడా ఉన్నాయి. సత్యనారాయణ స్వామి అవతారం కూడా ఉంది. ఇప్పుడు పైన చూస్తే గనక ప్రతి ఒక్క పాత టెంపుల్స్లో కనుక చూస్తే గజలక్ష్మి అమ్మవారు, ఈ గజలక్ష్మి అమ్మవారితో పాటు గనక చూస్తే గనక 2 ఏనుగులు అటు ఇటు అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు ఉంటారు. ఇది పురాతనమైన గుడిలోనే తప్ప నిన్న మొన్న గుళ్ళకి ఇలాంటిది ఉండదండి. చూడండి, ఎక్కడ చూసినా పాత గుడిలలో కనిపిస్తాయి మనకిది. ఇదంతా చూస్తే గనక మనకి పాత గుడిలోనే దర్శనం ఇస్తుంది. ఇది ఇంత పురాతనమైంది కాబట్టి ఇలా ఉంది. దానికి తోడు చూస్తే గడపలు కూడా అలాగే ఉంటాయి పాతవి. మన ఈ శిల్ప సంపద అంతా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక మనము చూడండి లక్ష్మీదేవి ఎలా ఉన్నదో. ఇక్కడ చూస్తే కనుక లక్ష్మీదేవి, పైగా ఇంకొక శిల్పం పైన చూస్తే కనుక మనకి ఇక్కడ సత్యనారాయణ స్వామి ఉన్నారు ఒక సైడు చూస్తే కనుక హనుమాన్ ఉన్నాడు చూడండి, కూర్మావతారంలో ఉన్నారు స్వామివారు. అలాగే ఇంకొక మండపం మీద చూస్తే గనక సత్యనారాయణ స్వామి ఉన్నారు. మన కళాఖండాలు ఎంతలాగా కనిపిస్తున్నాయో. ఒక సైడ్ చూస్తే గాలి గోపురాలు ఉన్నాయి, ఒక సైడ్ చూస్తే కనుక శిల్పాలు ఉన్నాయి. మొత్తం లోపల 4 మండపాలకి కూడా మొత్తంగా శిల్ప సంపద అంతా చెక్కి ఉందండి. సేమ్ రామప్ప గుడిలో ఉన్న నల్లరాతి శిల్పాలలాగే ఇక్కడ కూడా అలాగే దర్శనమిస్తాయి మనకి. అలాగే స్వామివారి యొక్క గడప చూడండి, అప్పటి రాతి గడపలు కూడా ఇలాగే పెద్దగా కనిపిస్తాయి పురాతనమైన గుళ్ళల్లోనే. ఇప్పుడు మనకి చెక్కతో ఉన్నటువంటి గడపలు లేకుండా అప్పుడు రాతితో ఇంతలాగా పెద్దగా వెడల్పుగా చెక్కేవాళ్ళు స్వామివారికి. చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు మనము రామలింగేశ్వర స్వామి టెంపుల్తో పాటు పక్కన ఉన్న పైన చూస్తే గనక వెంకన్న స్వామి, గోపురం లోపల చూస్తే గనక వినాయకుడు ఉన్నారండి. మనము ఇప్పుడు పైన వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు, కింద చూస్తే ఏంటా అని అనుకున్నాము. కానీ అప్పటి చరిత్ర ఏంటో మనకు తెలియదు. మనకు కనిపించేది మాత్రం పైన వెంకటేశ్వర స్వామి, కింద చూస్తే గనక మనకి వినాయకుడు కనిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూద్దాం రండి.